అంటే నాకు క్రికెట్ రావాలని ఉండే. నా 10th అయిపోయిన తర్వాత అందరూ సేమ్ ఇట్లనే డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా అని చెప్పి నా ఏజ్ గ్రూప్ వాళ్ళు మాట్లాడుతుంటే నన్ను కూడా అడిగారు ఏమవుతావు అంటే నేను క్రికెటర్ అవుతా అని చెప్పిన. పక్కకు తీసుకెళ్ళి ఇంట్లో ఒక రూమ్లో కూర్చోబెట్టి మనం ఏంది మన రేంజ్ ఏంది మూసుకొని ఇది అంటే ఆ రోజు కూడా నాకు అర్ధరాత్రి లేపి ఒక పని చేయమనంటే నేను చేసే ఒకే ఒక పని ఆడడం క్రికెట్. అంటే మన లైఫ్ అందరి లైఫ్లో మేడం ఒక హాబీ ఉంటుంది, దానికోసం మనం పడి పని చేస్తాం. కానీ అదే ఒక హాబీ లానే కనబడుతుంది అందరికి. కానీ ఆ అంత పడి పని చేస్తున్నావు అని అంటే అది హాబీ కాదు, అది నీకు చాలా ఇష్టం, నీ లైఫ్లో దానికోసం ఏమైనా చేస్తావు. దాన్ని ఎందుకు ప్రొఫెషన్గా చేయొద్దు అని ఒక క్వశ్చన్ ఉండే నాకు ఎప్పుడు. చదవమని అంటే ఎగ్జామ్ రేపనంగా కూడా చదవమను, నేను అమ్మ చదువుతాం మళ్ళీ టైం ఉంది కదా అన్నట్టు. కానీ హాబీ మాత్రం మనకి ఎందుకో చాలా ఇష్టం ఉంటుంది. చాలా మంది పేరెంట్స్ కనుక నిజంగా నేను నాలో అబ్జర్వ్ చేసుకుంది, పిల్లల హాబీ కొన్ని ఉంటాయి మేడం, దాన్ని నిజంగా వాళ్ళు పిచ్చిగా ఉందనుకో హాబీని, దాని ప్రొఫెషన్ వైపు మార్చడానికి పేరెంట్స్ కూడా ట్రై చేయాలి. సో నన్ను నేను అట్లా ట్రై చేసుకున్నాను. అప్పుడు మా ఇంట్లో కూర్చోబెట్టి ఇది కాదు నీకు అంత సీన్ లేదు, మనం రిచ్ కిడ్స్ కాదు, పొలిటీషియన్స్ కాదు, ఆడ ఇంత కాంపిటీషన్ ఉంటుంది అంత ఉంటుంది అని చెప్పేసి బ్రెయిన్ వాష్ చేసి బీటెక్ ఇంజనీరింగ్ వైపు తోస్తే అసలు ఎందుకు చదువుతున్నానో నాకు తెలియదు. అక్కడ కూడా నేను కాలేజ్ పోయి 24 hours కాలేజ్ కూడా ఏంటంటే జస్ట్ గ్రౌండ్ ఉన్న కాలేజీలో చూసుకునేవాడిని నేను, క్రికెట్ గ్రౌండ్ ఉన్న కాలేజ్.